స్వర్ణకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో జరిగిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా ఆలపాటి పాల్గొన్నారు. తెనాలిలోని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం రాత్రి సందడిగా జరిగింది. స్థానిక బోస్ రోడ్లోని ఎన్ఆర్కే కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడుగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడుగా వీరమల్లు వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయ్, సహాయ కార్యదర్శులుగా వి సాయి, సయ్యద్ ఫిరోజ్, బట్టు దుర్గాప్రసాద్ సహా పలువురు కార్యవర్గ సభ్యులచే కమిటీ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపి సంఘం తరపున ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు చేసే ప్రక్రియ, మీరు తీసుకునే నిర్ణయాలు సంఘపరంగా వారి జీవన శైలిగా మార్పు వచ్చేలాగా, అభివృద్ధికి దోహదపడేలాగా, వ్యక్తిగతంగా సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పి సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం మీపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి ఇనానమస్గా ఏకగ్రీవంగా అందరి యొక్క సమన్వయంతో అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. మీ మీద అపారమైనటువంటి బాధ్యత ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ ఉపయోగపడేలాగా, మీకు మీరు ఉపయోగపడుకునేలాగా, సమాజానికి మార్గదర్శకులాగా పెరిగిన పట్టణం, కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పట్టణం. ఎందులో చూసినా కూడా మనం మిగతా వాళ్ళకి మార్గదర్శకులయ్యాం. ఇవాళ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఇదివరకు ఇక్కడి నుంచి ఎన్ని వేల కుటుంబాలను బతికించేది అనేది ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఆ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏమైపోయిందో మనకి వాళ్ళు కనపడదు. ఏదో కొద్ది మాత్రమే మనం వ్యాపారం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ స్వర్ణకారులు నిజంగా నేను అడుగుతూ ఉన్నా, కొన్ని వేల మంది, దాదాపు 6,000 మంది, ఇందాక మురళిని అడిగితే 3,000 మంది అన్నారు, కొంతమంది అడిగితే 4,000 మంది అన్నారు. నేను నాకు తెలిసినందుకు 6,000 మంది దీని మీద జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఒక 6,000 మంది ఒక్కొక్కరు ఒక రోజుకి 10,000 రూపాయల వస్తువులు తయారు చేయగలిగితే, ప్రెసిడెంట్ గారు అయినటువంటి ఎర్ర వేణుమాధవ్ గారికి మా సభాముఖంగా మా నమస్కారం తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేసిన స్వర్ణకార సోదరులు అందరూ ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సార్, మేము ఇక్కడ పోలీసు వారు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, మేము చాలా బాధపడుతున్నాం సార్ అంటే, వారు హైదరాబాద్లో ప్రయాణం చేసి ఇంటికి వస్తే 12:30 గంటలైంది. వారు 12:30 గంటల తర్వాత మోదీని ఫోన్ చేస్తే డ్రైవర్ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకో డ్రైవర్ని పిలిపించి మంగళగిరికి ప్రయాణం చేసి ఆయన సీఏ గారికి ఎదురుగా నుండి ధైర్యంగా మా వారిని ఎందుకు నువ్వు శిక్షిస్తున్నావు, మా వారిని ఎందుకు కోసిస్తున్నావు అని చెప్పని ధైర్యంగా ఆయన నాయకుడు శ్రీ ఆలపాటి ప్రసాద్ గారిని సభాముఖంగా తెలియపరుచుకున్నాను. ఎందుకంటే ఇలాంటి నాయకుడు దొరకడం చాలా అరుదు. ప్రేమించిన వారి కోసం రావడం అంటే మామూలు విషయం కాదు. మరి మా కుతుస్ గారు చెప్పినట్టుగా వార్డు పర్యటించినప్పుడు మా స్థితిగతులు తెలుసుకొని, మా ఇబ్బందులు తెలుసుకొని మమ్మల్ని ఒక కాలుష్యమైన వాతావరణంలో మేము జీవిస్తున్నాం. ఆ వాతావరణానికి